హాయ్ హలో అందరికీ ఈరోజు మనం వంకాయ గుడ్డు పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా సాల్ట్ వేసిన వాటర్లో ఎగ్స్ని 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన ఎగ్స్ని బాగా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. దాని తర్వాత 3 లేదా 4 ఆనియన్స్ని బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అదే ప్లేట్లో పెట్టేసుకోండి. 4 బాగా పండిన టమాటాస్ని కూడా కట్ చేసుకోవాలి. బాగా కట్ చేసుకున్న టమాటాస్ కూడా అదే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బాగా కడిగిన వంకాయలు కూడా బాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన ఉంచేసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడే ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మేము ఇక్కడ వేయడం మర్చిపోయాము. ఆనియన్స్ కలర్ చేంజ్ అయినాక టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేయండి. తర్వాత టమాటా బాగా మగ్గిందో లేదో చూసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఇంకో 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేయండి. టమాటాస్ బాగా మగ్గినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. దానిలోకి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తానికి బాగా సరిపడేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేయాలి. 5 మినిట్స్ అయిపోయినాక మూత తీసి చూడాలి. వంకాయలు, టమాటాలు బాగా మగ్గాయలో చూసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా దాంతో వేసుకోవాలి. బాగా మిక్స్ అయినాక అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. మనకి కావాల్సిన గ్రేవీ వచ్చేంత వరకు అలా ఉంచేయాలి. మనకి కావాల్సిన గ్రేవీ వచ్చినాక దానిలోకి గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మేము మర్చిపోయిన కరివేపాకు ఇప్పుడే వేసుకున్నాము. అలా మూత పెట్టేసి 2 మినిట్స్ అలా ఉంచేస్తే మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది.